2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కర్మ సిద్ధాంతం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, నక్షత్రాలపైకి వచ్చేటప్పటికి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రస్తుతం నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కొక్క నక్షత్రం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి. అంటే ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది అనేది. తప్పకుండా అండి. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం నాగరాజు గారు, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అనేటువంటి విషయం మీద. కర్మ అనేటువంటిది నాగరాజు గారు ఎప్పుడైనా సరే మూలమైనటువంటిదండి. దేనికైనా సరే మనకి ప్రపంచంలో కనిపించేటువంటి చలనం ఉన్న, ప్రాణం ఉన్న ప్రతి జీవరాశి కూడా దానికి వెనకాల ఉండేటువంటిది ఏంటి అంటే కర్మనే. మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులైన పంది, కుక్క, ఎలుక, బల్లి, ప్రతిదీ, పాము, ప్రతిదీ దాంతో మనతో సహా అన్ని కంటికి కనిపించేటువంటి క్రిమి కీటకాదులు, ఆకాశంలో విహరించేటువంటి పశుపక్షాదులు, సో వీటికి సంబంధించి అన్నీ కూడా ఈ కారణం కర్మనే ఉంటుందండి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలం కర్మనే. ఒక కర్మ అనేటువంటిది కారణం ఉంది కాబట్టి నేను ఈరోజు ఇలా కూర్చోగలిగాను, మీరు ఇప్పుడు అలా కూర్చోగలిగారు. నాకు ఈ శరీరంలో అన్నీ పనిచేస్తున్నాయన్నా నేను చూడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు, నేను మంచి బట్టలు వేసుకోగలిగాను. ప్రతి దానికి కూడా కారణం కర్మ అండి, అనుభవించేటువంటి యోగం ప్రతిదీ కూడా. ఈ రకంగా మనం తీసుకుంటే నాగరాజు గారు 3 రకాలైనటువంటి కర్మలు చెప్పబడ్డాయండి. ఒకటి సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే మనం ఏదైతే పాస్ట్ లైఫ్లో ముందు జన్మ కానీ, ముందు క్షణాలు కానీ, ముందు జీవితంలో కానీ చేసినటువంటి కర్మ ఉంటుందో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం చేసిన క్రియ అదైతే ఉంటుందో అది సంచిత కర్మ అండి. ఆ సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి కూడా అదే కారణం అవుతుంది. ఇప్పుడు నడిచేటువంటి జీవితంలో కష్టానికైనా సుఖానికైనా అదే కారణం అవుతుంది. సో ఇక్కడ అది సంచిత కర్మ అయితే, రెండవది ప్రారబ్ధ కర్మ నాగరాజు గారు. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే ఈ క్షణం నేను చేయగలిగేటువంటి పనులు ఏదైతే నా బుద్ధిపూర్వకంగా నా ప్రమేయంతో నేను చేయగలుగుతున్నానో అదే ప్రారబ్ధ కర్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, అదే నేను తిట్టొచ్చు, అదే నేను లేచి ఎవరైనా కొట్టచ్చు, అదే నేను వెళ్ళి దొంగతనం చేయొచ్చు, అదే నేను ఎవరైనా చంపచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది దీనికి రిఫ్లెక్షన్, ఈ క్రియకి ప్రతిక్రియ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిదే ఆగామి కర్మ. ఉదాహరణకి సంచిత కర్మ అనేటువంటిది ఉంది కదా అని చెప్పి ఒకేసారి మొత్తం దాని మీదే మనం రావండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాగా డబ్బున్న వ్యక్తిని అవమానించి లేదా కొట్టాను అనుకోండి, అది నా కర్మ, నేను చేశాను, దానికి నేను ప్రతిఫలంగా అనుభవించాల్సింది ఆ కర్మ బ్యాలెన్స్ ఉంది. సో సంచిత కర్మ అది ఉంది కదా అని చెప్పి వెంటనే నన్ను ఎవరైనా వచ్చి కొడతారు ఇలా ఉండదండి. నేను ఆ డబ్బున్నవాడిగా ఎదగడానికి ఎంతైతే పుణ్యం అవసరం అవుతుందో అంత పుణ్యం నేను సంపాదించుకున్నప్పుడు ఆ కర్మ నాకు అటాక్ అవుతుంది. సో సంచిత కర్మ అనేటువంటిది క్రెడిట్ లాగా ఎప్పుడు అలాగే ఉంటుంటుంది. సో దానికి ఈ ప్రారబ్ధ కర్మకి సమ్మేళనమే ఈ ఆగామి కర్మ. ఆ సంచిత కర్మకి ఇప్పుడు మనం చేసుకునే ప్రారబ్ధ కర్మకి సమ్మేళనం అండి. ఒక మాట ఉంటుంది నాగరాజు గారు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రము. అంటే కొన్ని కోట్ల లక్షల కల్పయుగాలైనా సరే మనం అనుభవించాల్సిన కర్మ కష్టమైనా సుఖమైనా అది ఏదైనా సరే అది మనమే అనుభవించాలి, చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. అదే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే ఖచ్చితంగా కర్మ అంతా కూడా నాశనం అవుతుంది, తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి ప్రాయశ్చిత్తపూర్వకంగా ఎలా వేడుకుంటాం? మనకు తెలియనటువంటి కర్మ. దానికే ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రం, జ్యోతిష శాస్త్రం అండి. దీంట్లో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని సూచన చేస్తూ ఉంటాయి. రవి అనేటువంటి ఆయన ఒకదాన్ని అయితే, చంద్రుడు మనస్సునైతే, తర్వాత బుధుడు వ్యాపారాన్ని అయితే, గురుడు ధనాన్ని ఫేమ్ని అయితే, శుక్రుడు ఈ యొక్క వైవాహిక జీవితాన్ని అయితే, శని కర్మకారకుడైతే, ఈ విధంగా మనల్ని సూచన చేస్తూ ఏ విధమైన కర్మ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి ముందొచ్చేటువంటి రోజుల్లో అని సూచన చేస్తూ ఆ కర్మ నాశనం అవ్వాలంటే ఎలాంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అంటే ఏ గ్రహానికి సంబంధించిన అధిదైవాలని మనం వేడుకోవడం వల్ల, శరణు చెప్పడం వల్ల, ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల కర్మను ఎలా తగ్గించుకోవచ్చు అనేటువంటిదే శాస్త్రం చెప్పిందండి. అదే ఆస్ట్రాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారు, అష్టమ శని నడుస్తుంది అని మనం చెప్తామండి. అర్ధాష్టమ శని నడుస్తుంది అని చెప్తాం. ఏలినాటి శని ఉంది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పలానా జన్మశనిలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలా నేను చెప్తాము.
చెప్పినప్పుడు అవునండి కరెక్ట్గా అదే టైంలో నాకు ఇలాంటిది వచ్చింది, అవునండి కరెక్ట్గా నేను ఇలా టెస్టులు చేయించుకున్నాను, నాకు ఇలా డయాగ్నోసిస్లో ఇలా తేలింది, ఎలా వస్తుంది? కర్మకారకుడైనటువంటి శని ఖచ్చితంగా ఆ టైంలో ఎఫెక్ట్ చేయడం వల్లనే ఉంటుందండి. దాన్ని మనం ఇండికేషన్ ఆస్ట్రాలజీ ద్వారా గుర్తించవచ్చు. చాలామంది ఏమిటి అంటే నాకు జాతక చక్రం లేదా నా జీవితమే లేదా అంటారు. కాదండి, ఆస్ట్రాలజీ ఒక ఇండికేషన్ అంతే, ఒక సూచిక, రాబోయేటువంటి రోజుకు ఒక ఇండికేషన్ అంతే, అది ఆధారం కాదు. దాని ఆధారంగా మనం ఏ దేవతను ఆరాధన చేసుకోవాలి అనేటువంటిది ఆధారపడి ఉంటుందండి. సో అదేవిధంగా ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి కూడా కర్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 3 కర్మ సిద్ధాంతాల్లో కనుక మనం చూసుకుంటే శ్రవణ నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అండ్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? తప్పకుండా నాగరాజు గారు, శ్రవణ నక్షత్రము అంటే అధిపతి చంద్రుడు అండి. మకర రాశిలో సంచారం చేసేటువంటి శ్రవణ నక్షత్ర జాతకులకి సంచిత కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది మన ప్రశ్న. కాబట్టి ఇక్కడ సంచిత కర్మ అనేటువంటిది వీళ్ళకి చూస్తే అండి ద ఒరిజినల్ 3rd and 12th లార్డ్ రూపంలో అంటే గురు బలము అనేటువంటిది తక్కువగా ఉండడం, ఎంత చేసినా తెర వెనకాలే తప్ప తెర ముందుకు వచ్చి తన యొక్క పేరుకు ప్రఖ్యాతులన్నీ కూడా అనుకున్న స్థాయిలో ముందుకు రాకపోవడం. అంటే ఇక్కడ ఏంటి అంటే అవమానించబడడం కావచ్చు, ఫైనాన్షియల్లీ చాలా డౌన్లో ఉండడం కావచ్చు, ఆర్ లేకపోతే అనుకున్న స్థాయిలో గౌరవ మర్యాదలు దక్కకపోవడం కావచ్చు, ఏదైనా జరగవచ్చండి. సో గురుబలం అనేటువంటిది వీళ్ళకి తక్కువగా ఉండడం వల్ల ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, లోన్స్, ఈఎంఐస్, అప్పులు, ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తారు. అది సంచిత కర్మ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అండి. రెండవది నాగరాజు గారు, శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైతే విదేశాలు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అని కోరుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అది జాబ్ రూపేణానా లేకపోతే మరొక రూపేణానా పక్కన పెడితే 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ప్రధానంగా నాగరాజు గారు ద ఒరిజినల్ 8th లార్డ్ రవి అవ్వడం ఫాదర్ లాస్ అండి. శ్రవణ నక్షత్ర జాతకులకి తండ్రి ఇబ్బంది కానీ, తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ, తండ్రి వల్ల వ్యతిరేకత, తండ్రితో విమెన్కి ఇలా ఉంటుందండి. విమెన్కి సో వ్యతిరేకత అనేటువంటిది రావడం కానీ, ఆర్ బ్రదర్తో, రవి అంటే బ్రదర్ ఆర్ తండ్రి, సో ఈ విషయంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయండి. అదేవిధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ విషయంలోనూ, నీస్ అంటే మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి, ఇయర్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ఇష్యూస్ అనేటువంటివి వస్తున్నాయి అంటే సంచిత కర్మ వల్ల వస్తున్నాయి అని చెప్పొచ్చమ్మా. మీకు శ్రవణ నక్షత్ర జాతకులు జనరల్లీ మీరు చాలా వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అండి, దేన్ని తీసుకోలేరు. సో తప్పు చేయకుండా ఎవరైనా వచ్చి తిడితే దాన్ని పడడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎమోషనల్ అయిపోతారు, లేకపోతే కోపము, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల marital లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఉంటారో కుటుంబంలోనే వీళ్ళకి శత్రువులు చాలామంది ఎక్కువ ఉంటారండి. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు వీళ్ళని వెనక్కి లాగాలని ప్రయత్నం చేయడం, కావాలని టార్గెట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి నాగరాజు గారు. ప్రధానంగా వీళ్ళకి ఆడ సంతానము, అమ్మాయి సంతానంగా కలిగేటువంటి యోగం కనబడుతుంది. ఆర్ పుట్టినటువంటి సంతానం వల్ల, అంటే మనం బ్లూ ప్రింట్ చెప్తున్నాం కాబట్టి పుట్టినటువంటి సంతానం వల్ల అద్భుతమైన రాజయోగం శ్రవణ నక్షత్ర జాతకులకి కనబడుతుంది. ఒకవేళ దీనికి ఆపోజిట్గా జరుగుతోంది అంటే అది కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు ఆ రిఫ్లెక్షన్ కింద. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, ప్రధానంగా ద ఒరిజినల్ 4th and 11th లార్డ్ కుజుడు అవ్వడం, వీళ్ళకి వాహన యోగం, గృహయోగం, భూయోగాలు, ఆస్తులు కొనేటువంటి యోగాలు అన్నీ కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కుజబలం వల్ల. కానీ దానికి ఆపోజిట్గా ఈ కోర్టు సమస్యలు ఇరుక్కోవడం కానీ, లిటిగేషన్స్లో సంబంధం లేని గొడవలు ఇరుక్కోవడం కానీ, భూ వివాదాలు, తర్వాత భూమి కొంటారు, ఇల్లు కొంటారు, దాంట్లోకి గృహప్రవేశం అవ్వదు, ఇల్లు కట్టడం మధ్యలో ఆగిపోతుంది, ఇలాంటివి ఏదైనా వస్తున్నాయి అంటే కర్మ సంబంధిత దోషం వల్ల, సంచిత కర్మ యొక్క దోషం వల్ల వస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చండి. ప్రధానంగా నాగరాజు గారు డబ్బు నిలబడదు, విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఎందుకంటే 12th లార్డ్ గురుడు ఇక్కడే వ్యయం అయిపోతుంది, కుండకి చిల్లు పెట్టినట్టుగా వ్యయం వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇంకా నేను కష్టపడేది దేనికి అనేటువంటి ఒక అసంతృప్తి భావన వీళ్ళకి వెనకాల నుంచి దొలుస్తూ ఉంటుందండి. అదే మేజర్గా వీళ్ళకి వచ్చేటువంటి సంచిత కర్మగా మనం చెప్పుకోవచ్చు నాగరాజు గారు. శ్రవణ నక్షత్ర జాతకులకి చెప్పాలి అంటే మానసికంగానే చాలా ఎక్కువ ఉంటాయండి. వీళ్ళు పడేటువంటి కష్టం, వీళ్ళు వెరీ బ్రేవ్ అండి, అంటే ఏదైనా పడగలరు, కష్టాన్ని పడగలరు. కానీ మానసికంగా వీళ్ళు ఎవరైనా హర్ట్ చేసినా, వీళ్ళని ఇన్సల్ట్ చేసినా, అవమానించినా, చిన్న చిన్నవి వీళ్ళకి చాలా బలంగా నాటుకుపోతాయి. ఆ కోపము, వీళ్ళకి వచ్చే కోపం కూడా అలాగే ఉంటుంది. సో ఆ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి నాగరాజు గారు.
ప్రధానంగా వీళ్ళకు ఉండేటువంటి సంతాన విషయంలో కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్లో కావచ్చు, అవన్నీ తగ్గాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి, లేదా చార్ట్ చూసుకుని దాన్ని బట్టి ఆచరించాలి. ప్రధానంగా ఏమిటి అంటే వీళ్ళకి ప్రస్తుతం నడిచేటువంటి ఆగస్టు దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉంది, ఇది కనుక మనం చూస్తే అండి, ప్రస్తుత నెలలో అంటే ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా అష్టమంలో రవికేతుల యొక్క సంచారం, అసంతృప్తి, ఓవర్ థింకింగ్, భయము, లేకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఎక్కువగా ఉండడం, ప్రమాదాలు ఎక్కువ అవ్వడం, డబ్బులు నిలబడకపోవడం ఇలాంటివి చూస్తారు. మళ్ళా ఈ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా సామాన్యంగా ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా ఒక 10th హౌస్లో రవిగ్రహ సంచారం యోగించినది తుల నీచ స్థితి అవ్వడం వల్ల కెరీర్లో డబ్బులు బాగా ఎక్కువగా ఖర్చు అవ్వడం, లేకపోతే కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా చూడడం, ఇవి ఎక్కువగా చూస్తారండి. అండ్ నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 దాకా ఆ 1 month మాత్రము రాజయోగము చాలా అద్భుతంగా పడుతుంది. ఎందుకు అని అంటే ఈ యొక్క శ్రవణ నక్షత్ర జాతకులకి అక్టోబర్ దాటిన తర్వాత గురుగ్రహము 7th హౌస్లోకి రాబోతున్నారు. 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ అవుతారండి. పెళ్ళి అవ్వలేని వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది, సంతానము లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, బిజినెస్ గ్రో అవుతుంది, అన్నీ బాగుంటాయి. దీనికి తోడు ఈ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా రాజయోగం పడుతుంది. ఈ రాజయోగము ఆ గురుబలము రెండూ కలగలిపి ఎక్స్ట్రాడినరీగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి శుభవార్తలని చెప్పచ్చు, శుభకార్యాలన్నీ జరుగుతాయి అని చెప్పచ్చు, రుణబాధలు తీరే మార్గం కనబడుతుంది, రిలేషన్షిప్లో స్ట్రాంగ్ అవుతారు, అన్నిటి విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి రాజయోగాన్ని చూస్తారండి. అయితే చాలామందికి వారి పర్సనల్ చాట్ ప్రకారం ఏముంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనుకుంటారు. వారి జాతక చక్రం ఆధారంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకుందంతా కూడా గోచార అంశములు నాగరాజు గారు, కానీ పర్సనల్ చాట్లో ఏ విషయాన్నైనా సరే మనం కూలంకషంగా చూడొచ్చు, మాట్లాడవచ్చు, జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. సో నేను చాలా మందిని చూశాను నాగరాజు గారు, చిన్న వయసు నుంచి నాకు సరిగ్గా చదువు చెప్పించలేదని బాధతో తల్లిదండ్రులను హింసించేటువంటి వాళ్ళని చూశాను, చిన్న వయసులోనే వ్యసనాలకి బానిసైన వాళ్ళని చూశాను, మ్యారిటల్ లైఫ్లోకి రాంగ్ డెసిషన్ తీసుకుని వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ విడిపోయి నానా రకాల కష్టాలు పడుతున్న వాళ్ళని చూశాను, ఎన్నో రకాలు చూశానండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక మెంటర్ లాగా మీకు గైడెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీ కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. వాళ్ళకి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉంది, వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది, ఎలాంటి రెమెడీ పాటించాలి, దాంతోపాటు చాలామందికి పర్సనల్గా కెరీర్లో ఏ విధంగా స్టెప్ వేస్తే బాగుంటుంది, అదే బిజినెస్సా, కెరీర్ వైపుకి వెళ్ళాలంటే జాబ్ వైపుకి వెళ్ళాలా, లేదా పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే ఇది కరెక్టా కాదా అని తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ త్రూ కనుక మీరు వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.